రాత్రి వండుకునేసరికి లేట్ అయింది. ఇంకా మా అమ్మ లేపుతలేదా అని చూసిన. రాత్రి అంతా తిరగడం, పొద్దంతా వండుకోవడం. లేరా లంచ కొడుకలే, ఏం పనుకో ఏమో అసలు చెప్పేది లేదు. అమ్మా బా దెంగులు తిన్నాక తెల్లారిందని అర్థమైంది. లేచి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన. ఇన్స్టాగ్రామ్ మొత్తం ఒకటే నాస అశురెడ్డి. దానికి మ్యారేజ్ ముసుగు. ఒక పిల్లయి విడాకుల ప్రాసెస్ లో ఉంది. ఆ విషయం కూడా ధర్మేంద్ర అమ్మాయికి చెప్పాడు. ఆమె కొత్తగా కొన్న కారుకు ఆయన పూజలు చేశారు. I want to make it clear, I am fucking jealous of. అశురెడ్డి ఈ అక్క చిన్న చిన్న షోస్ చేస్తుంది, యాంకర్ అనే మీకు తెలుసు. కానీ అసలు అక్క ఎట్లా ఫేమస్ అయిందంటే టిక్ టాక్ రాకముందు ఇన్స్టాకి మమ్మీ లెక్క డబ్ స్మాష్ అని ఒక యాప్ ఉండేది మా, అందులో రీల్స్ చేసేది. రీల్స్ లో మళ్ళా సమంత అని ఒక ఫీలింగ్ అక్కకి. నాకు ఇష్టమైనవి రెండే రెండు, ఒకటి నిద్ర, రెండు మంచి మగుడు. సమంత అక్కనేమో హీరోయిన్ తీరి వేసింది, ఈ అక్కనేమో సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. చెప్పమ్మా, మీ ఆయన అక్కడ మందు కొడుతున్నాడు, నువ్వేం అడగవా? ఆయన తెచ్చుకునేదే క్వార్టర్, అందులో ఇంకా నేనేం అడుగుతానమ్మా. నిజమే లే అక్క, ఆ పిచ్చుకోటరు మీ ఆయనకే చాలదు, ఇంకా నీకేమిస్తాడు. అట్లా డబ్ స్మాష్ లా వైరల్ అయింది. బిగ్ బాస్ 3 ఛాన్స్ కొట్టేసింది. ఈ అక్క చేసే రోతకి 30 రోజులకే బయటకి వెళ్ళగొట్టిల్లు మామ అక్కని. బస్ నుంచి బయటికి వచ్చాక పాపులారిటీ పెరిగింది. ఆర్జీవీతోని ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూని ఏ వెబ్సైట్ లో పెట్టాలో అర్థం కాక యూట్యూబ్ లో పెట్టింది. అది చూసి ఆడియన్స్ మింగడం స్టార్ట్ చేసిల్లు. తర్వాత ఆర్జీకున్న దూలకి పార్ట్ 2 చేసి మళ్ళా వైటీలో పెట్టిండు మావా. ఎన్ని దారుణాలు సార్. ఆడియన్స్ సెకండ్ ఇంటర్వ్యూ చూసినాక ఆర్జీవీ కోసం అయితే వెతికిల్లు మావా, అదే కుత్త చెక్కడానికి. అయిపోయింది నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఇప్పుడు అసలు విషయం కద్దమ్మా, నారాయణమూర్తి అనే ఒక 60 years అంకుల్ అక్క పైననైతే చీటింగ్ కేసు పెట్టిండు మావా. ఆ కేసు కూడా నాన్ బెలబుల్ కేసు. వాళ్ళ అబ్బాయి ధర్మేందర్ దగ్గర డబ్బులు తీసుకొని అశురెడ్డి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మోసం చేసిందని ఆ FIR లోనైతే రాసుంది మావా. ఇంకా ఈ కేసులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ అందరి నేమ్స్ మెన్షన్ చేసి ఉన్నాయి మా FIR లా. వాళ్ళు కేసు పెట్టేందుకు మెయిన్ రీజన్ ఏంది అంటే అక్క అతని దగ్గర 5 kgs బంగారం ఇంకా 9,30,00,000 రూపీస్ తీసుకుందంట మా. అక్క ఇవన్నీ ఎందుకు తీసుకుందంట అంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసిందంట మా. ఇప్పటి వరకు జరిగిందైతే నేనైతే న్యూస్ లో చూసిన. ధర్మేందర్ అనే వ్యక్తి లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా. ఇండియాకి వచ్చినప్పుడు అయితే అక్కకి పరిచయం అయిండు. పరిచయం కాస్త స్నేహమైంది, స్నేహం కాస్త ప్రేమ లెక్క మారింది. సో అన్నెలాగో డబ్బులున్నాడు కాబట్టి అక్క అడిగినవన్నీ అన్ని ఇప్పించిండు. 2 years తర్వాత అక్కకి ఏం పిచ్చి లేచిందో గానీ బ్రేకప్ అని చెప్పింది. అన్ననైతే బ్రేకప్ ని యాక్సెప్ట్ చేసి నీ పైన ఖర్చు చేసిన మనీ అంతా రిటర్న్ ఇవ్వమని అడిగిండు మా. అడగంగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండి బ్రేకప్ లేదు ఏం లేదు అని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వేసిర్రు. 2025 వరకు అంతా బాగానే ఉంది. కానీ ఈ గ్యాప్ లో అక్క అన్న పైసలు మొత్తం సంక నాకు పిచ్చింది. లైక్ ఫ్లాట్స్, 5 kg గోల్డ్, సూపర్ కార్స్ కొనుక్కుంది. ఇప్పటికి పెళ్లి లేదు ఏం లేదు అని అన్న డబ్బులు రిటర్న్ అడిగితే ఏ వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను, ఆ మిగిలిన డబ్బులు అంటావా నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను, లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. సో అక్కిట్లా అన్నాక అన్న వాళ్ళ నాన్నకి కోపం వచ్చి అన్న వాళ్ళ నాన్ననైతే విత్ ప్రూఫ్స్ అన్ని ఎక్స్పోజ్ చేసిండు మామ, లైక్ ట్రాన్సాక్షన్స్ తో సహా. అవన్నీ కలిపితేనే 5 kg గోల్డ్, 9,30,00,000 రూపీస్ మామ. సో ఆ కాల్ రికార్డింగ్, ఈ ట్రాన్సాక్షన్స్ అంతా నిజమో కాదో అని పోలీస్ వాళ్ళు అయితే ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు మామ. యాజ్ ఆఫ్ నౌ ఇది జరిగింది. ఇంతైనా అక్క ఇంకా స్టోరీలు పెట్టింది మామ. నా గురించి ఏమైనా తప్పు ఇన్ఫర్మేషన్ పాస్ అయితే లీగల్ గా యాక్షన్ తీసుకుంటా అని పెట్టింది. పర్లేదులే అక్క, అది నిజమని తెలిస్తే పోలీసులు తీసుకుంటారు నీ పైన యాక్షన్. ఈ అక్క పెద్ద పత్తిత్ అన్నట్టు ఇంకా విష్ణుప్రియ అక్క దొరికినప్పుడు ఇట్లా రీల్ చేసి పెట్టింది మామ. సబ్స్క్రైబర్స్ గెట్ రెడీ. మామ ఇప్పటి వరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే న్యూస్ పేపర్స్ ఇంకా న్యూస్లో వచ్చింది అయితే గ్యాదర్ చేసి చెప్పిన మామ. ఇంకా క్లిప్స్ ఇంకా ఫొటోస్ మాత్రం ప్లే లైక్ ఇన్కాగ్నిట్ అక్క ఛానల్ నుండి తీసుకున్నా. నేను జెన్యున్ గా అక్క ఛానల్ నుండి తీసుకున్నా కాబట్టి తీసుకున్నా అని అయితే చెప్తున్నా మామ. ఏదో ప్రాబ్లం అయితే తప్పించుకోవడానికి కాదు. సో వీడియో అయితే ఇంతే మామ. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టుర్రి. గైస్ మీ అందరికి ఒక క్వశ్చన్, ఆ 9,30,00,000 కి ఎన్ని డిజిట్స్ జీరోస్ ఉంటాయో కమెంట్ లోనైతే మెన్షన్ చేయండి. ఉంటాయి బాయ్ గైస్ అడ్మిన్ గాని ప్రోగ్రెస్ కార్డ్ అయితే వచ్చింది డిగ్రీది. ప్రోగ్రెస్ కార్డ్ చూసినాక వాళ్ళ అయ్యే రియాక్షన్ భయమైతుండాడి. మమ్మా డాడీ మాట్లాడతలేడు. DJ